దేవసింహ అనే మహారాజు ఆస్థానంలో కిరీటి అనే మంత్రి ఉండేవాడు. అతను రాజుగారికి నమ్మినబంటు, కాని కిరీటి మాత్రం లంచగొండి అనే విషయం మహారాజుకు తెలియదు. మంత్రిగారి లంచగొండితనాన్ని ఎలాగైనా రాజు వద్దకు తీసుకువెళ్లాలని ప్రజలు అనుకునేవాళ్లు. కాని మంత్రిగారి మాటే వేదవాక్కని నమ్మే మహారాజు ముందు ఈ విషయం చెప్పలేకపోయారు. ఓసారి ప్రజలంతా ఒకచోట సమావేశమయ్యారు. మంత్రిగారి ఆగడాల గురించి దేవసింహుడికి ఎవరు వెళ్లి చెప్పాలా అని ఆలోచించారు. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అంటూ శేఖరుడు అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. శేఖరుడు తెలివైనవాడు కావడంతో ప్రజలంతా అయితే నువ్వే వెళ్ళు అని శేఖరుడినే పంపించారు. శేఖరుడు జాలరు వేషం వేసుకుని పెద్ద చేపను తీసుకుని కోటలోకి ప్రవేశించాడు. ఈ చేపను మహారాజు గారి దగ్గరికి తీసుకువెళుతున్నాను, ఆయన దర్శనం కలిగించండి అని శేఖరుడు మంత్రిని కోరాడు. అలాగే తప్పకుండా, అయితే ఓ షరతు, ఆయన నీకిచ్చే బహుమానంలో సగం నాకివ్వాలి అని మంత్రి అన్నాడు. సరేనంటూ రాజమందిరంలోకి వెళ్లాడు శేఖరుడు. మహారాజా, నా పేరు శేఖరుడు. ఈరోజు సముద్రానికి వేటకు వెళ్లాను. ఒక పెద్ద చేప దొరికింది. దీన్ని మీకు ఇచ్చిపోదామని ఇలా వచ్చాను అని మహారాజుతో శేఖరుడు అన్నాడు. అప్పుడు ఆ మహారాజు, నీ రాజభక్తికి మెచ్చాను, నీకు ఏం బహుమతి కావాలో కోరుకో అని అన్నాడు. అయ్యా, నాకు మీ దగ్గర ఏ బహుమతి వద్దు, నాకు ఒక 4 కొరడా దెబ్బలు తగిలించండి అని శేఖరుడు రాజుగారితో అనేసరికి ఆ మహారాజు ఆశ్చర్యపోయాడు. రాజుగారు వద్దని చెప్పినా వినకుండా కొరడా దెబ్బవాలని పట్టుబట్టాడు. చివరికి ఆ మహారాజు ఒప్పుకున్నాడు. అక్కడున్న భటులను పిలిపించి శేఖరుడికి 4 దెబ్బలు కొట్టమన్నాడు. శేఖరుడిని కొట్టడానికి భటులు కొరడా ఎత్తుతుండగా, ఆగండి, వీటిలో సగం మీ మంత్రిగారికి ఇచ్చి మిగతావి నాకు ఇవ్వండి అని శేఖరుడు అన్నాడు. ఏమిటి మంత్రిగారికా అని ఆశ్చర్యంగా అడిగాడు మహారాజు. అవును మహారాజా, మీకు తెలియదా, మీరిచ్చే బహుమానంలో సగభాగం మంత్రిగారికి ఇవ్వడం ఇక్కడి ఆనవాయితీ కదా అని అన్నాడు. ఆ మాటలు విన్న మహారాజు వెంటనే కిరీటిని పిలిపించాడు. నేను విన్నది నిజమేనా అని నిలదీశాడు. తప్పించుకునే మార్గం లేక నిజమే అని ఒప్పుకున్నాడు ఆ మంత్రి. తన తెలివితేటలతో మంత్రి లంచగొండితనాన్ని బయటపెట్టిన శేఖరుని సత్కరించి బోలెడు బహుమతులు ఇచ్చి పంపించాడు ఆ దేవసింహం మహారాజు. ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.